వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాలలో ఇటీవల కోడెలు అనారోగ్యంతో చనిపోవడం బాధాకరమన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఘటన జరిగిన వెంటనే సీఎం రేవంత్ స్పందించారన్నారు. కోడెల మరణాల విషయంలో వాకప్ చేసి రాష్ట్ర స్థాయి అధికారులను పంపించారన్నారు ఆది. పశుసంవర్ధక శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్, ఆలయ ఈవో సిబ్బందితో పాటు అన్ని విభాగాల అధికారులు గోవులను నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారన్నారు ఆది శ్రీనివాస్. ఇక త్వరలో సువిశాలమైన ప్రదేశంలో గోశాల నిర్మాణం చేపడతామన్నారు ఆది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తిప్పాపూరులోని శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాలను సందర్శించారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. గోశాలను పరిశీలించి కోడెల ఆరోగ్య వివరాలు వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు అందివ్వాలని చెప్పని నిర్ణయం తీసుకున్నాం. ఆ రైతులు ఇప్పటికే చాలా మంది ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కూడా దరఖాస్తు పెట్టుకున్నారు. వీలైనంత తొందరగా వాటిని కూడా రైతులకు పంపిణీ చేసే కార్యక్రమం. దాని ద్వారా వారికి కూడా ఉపాధి వ్యవసాయం చేసుకోవడానికి కోసం చేదోడుగా కూడా రాజన్న కోడలను ఇచ్చిన వాళ్ళు అవుతుంది. ఇదివరకు మనం మొదటి దశలో 10 మాసాల క్రితం చాలా 1000 పైనే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఇందులో నుంచి వాటిని కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం. మరో 3-4 రోజుల తర్వాత ఆ కార్యక్రమం కూడా మొదలవుతుంది. ఇక్కడ గోశాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే వాటి అధిగమించే కార్యక్రమం ఎప్పటికప్పుడు చేస్తూ ముందుకు పోతున్న సందర్భం. ఎక్కడ ఎవరు కూడా ఎలాంటి గోశాలలో జరిగేటువంటి దానిపైన అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం కృతనిశ్చయత ఉందన్నమాట. అంటే మన సంస్కృతిని కాపాడుకోవడం, భక్తుల విశ్వాసాన్ని కాపాడడం, భక్తులకు సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమం ఈరోజు చేసుకుంటూ భవిష్యత్తులో మరింత ముందుకు పోతామన్నమాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇప్పుడు ప్రస్తుతానికి పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి బృందం చెప్పిన సూచనలు, సలహాలు దేవాదాయ శాఖ తరఫున ఈవో గారు, అధికారులందరూ కూడా పాటిస్తాను. జిల్లా కలెక్టర్ గారు కూడా 2-3 మార్లు ఇక్కడ రావడం, పరిశీలించడం, వారికి ఉన్నటువంటి అనుభవంతో గోశాల ఉన్నటువంటి వారికి ఎలాంటి అనారోగ్యం తలెత్తకూడదు. ఎందుకంటే వానాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి ఈ సీజన్లో వచ్చేటువంటి వ్యాధులను తట్టుకునే విధంగా కూడా ఏర్పాటు చేయాలని, ఎక్కువ సంఖ్యలో కోడలు ఉన్నప్పుడు ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టు ముద్ద చర్మ వ్యాధి ఒకదానికి వస్తే మరో దానికి అంటుకునేటువంటి ప్రమాదం ఉంది. అంటే గోశాలలో అలాంటి వ్యాధి లేదు. కానీ భక్తులు ఇచ్చినటువంటి కోడెతోని లోపలికి వచ్చిన తర్వాత రావడం వల్ల ఈ ఇబ్బంది జరిగిందనే మాట చెప్పడం జరుగుతుంది. కాబట్టి గోశాలలో మిగతా కోడెలు, ఆవులతో వాటిని లేకుండా 10-15 రోజులు వాటిని కొత్తగా వచ్చినటువంటి దాన్ని గ్రేడింగ్ చేసుకుంటూ కొత్త క్వారంటైన్గా పక్కన పెట్టి ఆ 15 రోజుల తర్వాత కలిపినట్టుగా బహుశా ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుందని నా సూచన.